చాలా బాగుంది కదా. అయ్యో కడుపులో తిప్పుతున్నట్టుందే. నాకు నిన్ను చంపాలనుందే. ఏంటి ట్రాక్టర్ లో వస్తుంది? ఊరుకోరా, పెళ్ళికేదో వాగాడు, క్షమించండి. పంపించామేంట్రా? అది కాదక్క, ట్రౌసర్ వేసుకున్నావు కదా అందుకే అన్నాను. ఏ నువ్వు కూడా ట్రౌసర్ వేసుకున్నావు? అదేంటక్క, నేను వేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళు వేసుకోకూడదు. ఓహో ఊరుకోరా. సరే గాని నాకు అందంగా ఉందా లేదా? సూపర్ ఉందక్క. వాకుడుకాయ. మరి ఇంకేంట్రా, లైట్ తీసుకో. ఈ ఊరు భలే ఉంది. రండి రండి, నమస్కారం. అంతవరకు మా ఇద్దరి మధ్య ఫిజికలీ ఒక చిన్న హ్యాండ్ షేక్ కూడా లేదు. ఎప్పుడూ ఒక గ్యాప్ ఉండేది. ఆ ఫిజికల్ గ్యాప్ ఫస్ట్ టైం ఈ విలేజ్ ట్రిప్ లో బ్రేక్ అయింది. రండమ్మా, ఈ రెండిళ్ళు మీకోసమే ఖాళీ చేయించాను. 5గురు ఇక్కడే ఉండొచ్చు. 2 రోజుల పాటు రెండిళ్ళు మనకే. రే గుడ్డోడా, వీళ్ళని దగ్గర చూసుకో. అమ్మయ్యా, సెటిల్ అయ్యా. బాగుంది కదా. వినే వాళ్ళు వచ్చేసారు, కాఫీ పెట్టండి. సరే. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది. ఏంట్రా అది? ఇదే అక్క బాత్రూమ్. బాత్రూమ్. మావా కడుపులో గడబిడగా ఉంది, వెళ్ళొస్తాను. ఏంట్రా టాప్ లేదు? తొంగి చూడడానికి వీలుగా ఉంటుందని పెట్టలేదా? పల్లెటూరులో ఎవ్వరు వాళ్ళ తొంగి చూడరు. అయినా నేను ఉన్నానుగా. నేను బయట బయట వెయిట్ చేస్తాను. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అది కాదన్నా, అక్క లోపల స్నానం చేస్తుంది. ఎవరైనా తొంగి చూస్తారేమో భయపడుతుంది, అందుకే కాపలా చేస్తున్నా. ఈ వయసులోనే గార్డింగా? నేను తొంగి చూడలేదు. నువ్వా? చూడు, తప్పలేదు. చెవులు వినపట్ల. ఏంట్రా ఇక్కడ కూడా లైన్ లో నుంచున్నారు? అక్క ముస్తాబయ్యావా? త్వరగా వచ్చే. రే రారా వెళ్దాం. పదా పదా. ఏంటలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా ఉంది. నువ్వెలా ఇంత ఫాస్ట్ గా రెడీ అయ్యావు? నువ్వు రేపే వస్తావు అనుకున్నాను. ఓవర్ చేయకు. ఈ స్కర్ట్ జారిపోతూనే ఉంది. ఇదిగో ఈ నాట్ కొంచెం టైట్ చేయవా? ఏయ్ దీక్ష, రెడీ అయ్యేవా? ఆల్మోస్ట్ రెడీ. కాల్విన్ క్లైన్ ఏంటి ఇన్నర్స్ కనిపించేలా స్కర్ట్ వేసుకున్నావు? జీన్స్ వేసుకునేటప్పుడే ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తారు. అంత డబ్బు పోసుకొని జీన్స్ లో మాత్రమే చూపించాలా? ఇష్టం ఏదో ఒకటి చూపించి తగలడు. కొంచెం లోపలికి రా. తనెందుకు పిలుస్తుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు కట్టాడు. ఇంకా నయం, విప్పటం మానేసి బుద్ధిగా కట్టాడు. నాకు అది చాలు బేబీ. కాస్త ఈ పెన్ పెట్టు. నాకు దీక్ష మీద ఉన్న ఫీలింగ్ తనకి నా మీద ఉందనే ఆ పొసెసివ్నెస్ తో నేను కనిపెట్టాను. సారీ. పిచ్చి కన్ఫర్మ్. ఏంటో అదా, బండి బాగా వెళ్తుందా? అది బానే వెళ్తుంది. ముందు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పు. చెప్తానులే, పోనీ. కుషన్ బాగుందా? కుషన్ ఏంటి? నీకు అర్థం కాదులే గానీ డ్రైవ్ చేసే వాడికి అర్థం అవుతుందిలే. ఏ లేడీ వచ్చేసి నోరు మూసుకుంటావా? నేను వెళ్ళి కొనుక్కొస్తాను, వెయిట్ చేయండి. వెళ్ళు. తనెందుకు వెళ్తుంది? అన్నా, కాండం ఉందా?
ఉండమ్మా ఇస్తాను. ఇది కొనడానికి వచ్చావా? ఇదిగో 100 రూపాయలు ఇవ్వు బాబు. చెప్పమ్మా. కాండం ఉందా? ఉందమ్మా. ఏది కావాలి? అది కాదమ్మా, అందులో 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఏది కావాలి అని అడిగాను. ఏ బ్రాండ్ బాగుంటుంది? అది ఇక్కడ దొరకదే. అన్నా, మీ దగ్గర ఉన్న బ్రాండ్స్ అన్ని చూపించండి. సరేనమ్మా. ఆ కాండం మనకి అనుకుంటున్నాడు, అలాగే మెయింటైన్ చేయి. ఏం చేస్తున్నారు? ఇదిగో అమ్మా, ఉన్నవన్నీ తెచ్చేశాను. అన్నిట్లో ఒక్కొక్కటి తీసుకుందామా? సరిపోతాయా అన్నా? ఒక ప్యాక్ లో ఎన్ని ఉంటాయి? ఒక ప్యాకెట్ లో 10 ఉంటాయమ్మా. ఓకే, ఇద్దరు ఉన్నాం. ఇవాళ నైట్, రేపు నైట్ 10, 20, 30. ఏంటి? ఎందుకైనా మంచిది ఒకటి ఎక్స్ట్రా తీసుకుందాం. 4 ఇవ్వండి. ఇస్తానమ్మా. అమ్మాయి చూస్తున్నాడు. ఇదిగో అమ్మా. వచ్చారా? ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్స్ బ్రో. ఎందుకు ఆల్ ది బెస్ట్? ఏమయ్యా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్దామా? చూసి నిలబడ్డావేంటి? వెళ్ళు. వెళ్తానులే అన్నా. నేనేదో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నట్టు ఎందుకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు? ఏ ఆదర్శ్ నీ మీద క్రష్ ఉంది. అలా ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నావా? నేను గట్టిగా అడిగితే చెప్పేశాడు. ప్లీజ్ డైరెక్ట్ గా వెళ్ళి అడకు, నన్ను తిట్టుకుంటాడు. ఏం తాగుతున్నారు వీళ్ళంతా? నేచర్ అంటే నేచరే. హ్మ్? ఏంటి మామా చూస్తున్నావు? రేయ్, ఏం తాగుతున్నారా? కళ్ళు చెట్టు నుంచి ఫ్రెష్ గా దించారు. నువ్వు తాగుతావా? చెప్పు. ఎక్స్క్యూజ్ మీ బారర్, కళ్ళు 1 గ్లాస్. ఏదో తాగుతున్నారు. ఏంటిది? కళ్ళు దీక్ష. కళ్ళు, అది కూడా స్ట్రైట్ ఫ్రమ్ ద ట్రీ. కళ్ళే ఉంటుంది, హెల్త్ కి మంచిది. నువ్వు తాగవా? నో వే, నాకు ఆల్వేస్ వేరేనే. ఇది లోకల్. హలో, లోకల్ ఏంటి? ఒక్కసారి తాగి చూడు, ఇంకెప్పుడు బియర్ జోలికి వెళ్ళవు. రోజు 1 గ్లాస్ కళ్ళు తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? కళ్ళు తాగితే స్కిన్ కి మంచిది, హార్ట్ కి మంచిది, హెయిర్ కి మంచిది, కళ్ళకి మంచిది, డైజెషన్ కూడా మంచిది. ఒక్కసారి గూగుల్ చేయి. అందుకే లికర్ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ ని కరప్ట్ చేసి ఈ నిజాలు బయటికి రాకుండా ఆపుతున్నారు. కానీ ఈ డీటెయిల్స్ ప్రజలకు తెలిస్తే అందరూ రోజు కళ్ళు తాగుతారు. ఇలా అందరూ కళ్ళు తాగితే ఫార్మర్స్ కి లాభం. నీలాగా బియర్ విస్కీ తాగితే కార్పొరేట్ కంపెనీలకే లాభం. వాళ్ళ వల్ల పొలిటీషియన్స్ కి లాభం. ఇదంతా నీకేం అర్థం అవుతుంది? అనా, నాకు గ్లాస్ ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగో. అబ్బా, నాకు బీర్ ఇష్టం అని చెప్పానే, అంతే. దానికి ఎందుకు ఎంత స్పీచ్ ఇచ్చావు? పోయండి అన్నా. వావ్, బాగుంది. యూజువల్ గా అన్ని పెళ్లిళ్ళలాగే ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయింది. మందు, పాటలు, డాన్స్ అని. బట్ అది ఇలా ఎండ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి దీన్ని తీసుకువెళ్ళు. ఏ దీక్ష, దీక్ష చెప్పేది వినరా? 10 రూమ్ కన్నా. ఏ మెల్లగా తగులుతుంది, మెల్లగా రా. ఎక్కడికి వెళ్తున్నావా? ఇంటికే వెళ్ళి పడుకో. ఏంటికా? ఎవరింటికి? అక్కింటికి. ఏ జాగ్రత్త. ఏ మెల్లగా కొంచెం సైలెంట్ గా పడుకో. నా మాట విను. నువ్వు పడుకోరా. నువ్వు నిద్రపో, నేను తర్వాత వస్తాను. నువ్వు పడుకుంటేనే నేను దీక్ష, చెప్పేది విను దీక్ష. నీకు నేనంటే ఇష్టమేనా? నన్ను లవ్ చేస్తున్నావా? నన్ను లవ్ చేస్తే నువ్వు నాకు కదా చెప్పాలి, వేరాకెందుకు చెప్పా? నువ్వేదేదో నోరు లేదా? అది కాదు, ఇప్పుడే నీకు బ్రేకప్ అయి అందులో నుంచి కష్టపడి బయటికి వచ్చావు. ఈ టైంలో ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం అని. జెంటిల్మెన్, గొప్ప జెంటిల్మెన్. హే జెంటిల్మెన్, గివ్ మీ కిస్. దీక్ష చెప్పేది విను, నువ్వు బాగా తాగున్నావు. దీక్ష, Kiss me, Adi. దీక్ష.
ఏమైంది? నాతో రా. ఏయ్ ఎక్కడికి పోతున్నావు దీక్ష? చెప్పేది విను. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏయ్ ఎక్కడికి దీక్ష? ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు దీక్ష? ఏయ్ సైలెంట్ గా ఏంటి? ఉండు. దీక్ష దీక్ష చెప్పేది విను. ఎవరిల్లిది? రాధా. ఏ దీక్ష ఏ అలా తలుపు తట్టుకు ఎవరిలో తెలీదు. ఏయ్ హలో. షో నోరు మీరా.